హైదరాబాద్ అంబర్పేట బతుకమ్మ కుంట పునర్నిర్మాణ పనులు జరగడంపై సంతోషం వ్యక్తం చేశారు స్థానికులు. మాజీ పీసీసీ చీఫ్ హనుమంతరావు చొరవతోనే సాధ్యమైందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథన్ రుణపడి ఉంటామని అన్నారు. ఇక బీఆర్ఎస్ సర్కారు బతుకమ్మ కుంటను పట్టించుకోలేదని అన్నారు. మాకు ఈ బతుకమ్మ కుంట మేము చిన్నప్పటి నుంచి చూసిన ఏరియానే, కానీ మొత్తం కబ్జా చేసేసింది, ఏమీ లేకుండా అయిపోయింది. ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ గారి దయ వల్ల మళ్ళీ శుద్ధం చేసి మాకు నెక్స్ట్ బతుకమ్మ వరకు ఇది రెడీ చేసి తప్పకుండా మంచిగా ఇస్తారని మేము అనుకుంటున్నాము. ముఖ్యమంత్రి గారికి చాలా ధన్యవాదాలు, హనుమంతరావు గారికి కూడా చాలా ధన్యవాదాలు. మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే ఏ గవర్నమెంట్ కూడా హెల్ప్ చేయలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం మాకు బాగా హెల్ప్ చేసింది. కొన్ని రోజులైతే మాకు ఇంకా మంచిగా అయిపోతుంది. నెక్స్ట్ బతుకమ్మ మేము ఇక్కడే వేసుకుంటామని అనుకుంటున్నాము. మీకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు బాగంబర్పేట ప్రజలకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది 40-50 సంవత్సరాల కింద ఉన్న బతుకమ్మ కుంట 16 ఎకరాలను కబ్జా పెట్టుకుంటూ వస్తూ ఈరోజు 4.5 ఎకరాలకు వచ్చింది. కాబట్టి ఈరోజు మన మాజీ రాజ్యసభ సభ్యులు హనుమంతరావు గారికి కృతజ్ఞతలు చెప్తూ, ఆయన ఎంతో కష్టపడి ఈ లెవెల్కు తెచ్చిండు. ఎందుకంటే హనుమంత్ అన్న వల్లనే ఇది జరుగుతుంది. అలాగే హైడ్రాకు చెప్పి రంగనాథ్ గారికి నా యొక్క ధన్యవాదాలు. తర్వాత మన ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ నగరంలో 600 హనుమంతరావు అన్నయ్య గారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఇక్కడున్న బతుకమ్మ కుంట ఏరియాని ఇంత స్వచ్ఛంగా తయారు చేసినందుకు. మా యొక్క బస్తీ వాసులందరూ నెక్స్ట్ టైం బతుకమ్మ ఇక్కడ ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే మాకు ఈ ప్లేస్ లో కమ్యూనిటీ హాల్ ప్రొవైడ్ చేస్తే బాగుంటది. అందరూ వాళ్ళ ఇళ్లలో ఫంక్షన్స్, కొంచెం పిల్లలు కూడా అందరు ఇబ్బంది పడుతున్నారు. ఆ దోమల్లో కొంచెం ప్రాబ్లమ్స్ చాలా వరకు ఫేస్ అవుతున్నారు. మహబూబాబాద్ జిల్లా డోనుకల్ మండలం టేకుల తండాలో